పసిడి పరుగులు తీస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. గడిచిన 50 ఏళ్లలో పెరిగినటువంటి ధర ఒక ఎత్తైతే ఈ మధ్య పెరుగుతున్నటువంటి ధర దాన్ని బీట్ చేసింది. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ బంగారం ధర తులంపై ఏకంగా 820 రూపాయలు పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర కూడా చుక్కలు చూపిస్తుంది. కిలో వెండి ధర ఏకంగా 2000 పెరిగింది. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 పెరిగి 1,02,220 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 93,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి ధర ఏకంగా 2000 పెరిగి 1,15,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. కాకపోతే చెన్నైలో మాత్రం పసిడి మరో 10,000 ఎక్కువ ధర పలుకుతుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్కు మంచి డిమాండ్ ఉంది. అయితే ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో మార్కెట్ వెలవెలబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావం బులియన్ మార్కెట్పై చూపిస్తుంది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడంతో ధర ఆకాశాన్ని అంటింది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, పసిడి ధర రోజు రోజుకి పైకి బాగుతుంది. దీనికి కారణం ఏంటి? బంగారం ధరలు అందరినీ ఒక్కసారిగా కలవర పెడుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకి మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి పసిడి ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఇవాళ పుంజుకున్నాయి. ఈ ధరలు చూస్తుంటే సామాన్యులు టెన్షన్ పెడుతుంది. కొన్నాళ్ళుగా ఊగిసలాడిన గోల్డ్ రేట్స్ బంగారం ప్రైస్ ఒక్కసారిగా హైక్ అవుతుంది. గత రోజులుగా చూసుకున్నట్లయితే గోల్డ్ ధర 10 గ్రాములపై గత 5 రోజులుగా చూసుకున్నట్లయితే గోల్డ్ ధర 10 గ్రాములపై ఇప్పటి వరకు 2,500 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర వచ్చేసి ఇవాళ 1,02,330 చేరింది. అటు 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల ధర 93,800 ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో పలుకుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు తారుమారైన నేపథ్యంలో ఈ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. అసలే పండుగ సీజన్ లో బంగారం ధరలు పెరగడం అనేది అందరికీ కలవర పెడుతున్న విషయం చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ధరలు పెరగడానికి ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు కావచ్చు, ఈ బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. దేశీయంగా కొనసాగుతున్న ఈ పండుగ సీజన్ పెళ్లిళ్ల కోసం నగలు కొనుగోళ్లకు డిమాండ్ ధరలను మరింత బలపరుస్తాయి. అదనంగా పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కావచ్చు, కొనసాగుతున్న కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు బులియన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతి సుంకాలు కావచ్చు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే బంగారం కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ రోజులు ఉన్నాయని చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఇది నిజంగా చేదు వార్త అని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉన్న శ్రావణ మాసంలో మాత్రం బంగారం ధరలు చుక్కలను చూపిస్తుంది. శ్రావణ మాసంలో ఫంక్షన్స్ చేయాలనుకునే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం ధరలు చూసి కాస్త ఈ ఫంక్షన్ చేసుకునే వాళ్ళు కాస్త వెనుకంజ వేసే ప్రసక్తి నెలకొంది. ఏదేమైనా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ రోజు రోజుకు సరికొత్త గరిష్ట స్థాయిని తాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం మళ్ళీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సురేష్, సార్, ముఖ్యంగా ఏదైతే పసిడి ధర ఇలా పైకి పెరగడం వల్ల ప్రధానంగా ఏదైతే మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం కదా. ఏదంటే శ్రావణ మాసం ఒక పక్క పూజలు చేస్తారు, బంగారం కొనుగోలు చేస్తారు, దాంతో పాటుగా పెళ్లిళ్ళు కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంది. మధ్యతరగతి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది కలిగించే అంశం కాదు అది. మొత్తానికి చూసుకున్నట్లు ఈ బంగారం ధరలు ఒక షాక్ ని ఇస్తున్నాయి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలంటే ఇది షాకింగ్ లాంటి వార్త అనొచ్చు. ఏదైతే గత 5 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తుంది బంగారం. ఈ బంగారం పెరగడంతో సామాన్యులు ఫంక్షన్లు చేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఫంక్షన్ చేసుకునే రోజులు ఇవి అయినా బంగారం ధరలు పెరగడంతో కొంత కాస్త వెనుకంజ వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బులియన్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే బంగారం ఒక్కసారిగా పరుగులు పెడుతుంది. ఈ పరుగులు పెట్టడాన్ని అటు ఇంటర్నేషనల్ పరంగా కావచ్చు, దేశీయ అనిశ్చితి వల్ల రేట్లు పెరుగుతున్నాయి. మరోవైపు సురక్షిత పెట్టుబడులపై బంగారంపై చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఈ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా జంప్ అవుతున్నాయి. మరోవైపు ట్రంప్ ఎఫెక్టివిటీ ఈ బంగారం ధరలపైన కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సురేష్.
యా సార్, బంగారంతో పాటు ఇంకా వెండి కూడా ఇంకా ఎక్కువ పెరిగిందంటూ తెలుస్తుంది. ఎంత పెరిగింది వెండి? రైట్ సురేష్, బంగారంతో పాటు వెండి కూడా బంగారం బాటలను పడుస్తుంది. రోజు రోజు వెండి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అటు బంగారం ఎలాగైతే పెరుగుతుందో వెండి ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఇవాళ దాదాపు వెండి ధర కూడా 1000 రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది. బంగారంతో పాటు వెండి ధరలు పెరగడానికి కూడా సామాన్యులు ఊహించలేకపోతున్నారు. ఈ బంగారం ధరలు ఒక్కసారిగా ఇలా పెరగడం సామాన్యులకు కాస్త చేదు వాడతాయని చెప్పవచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ. యా సార్.